నాకు బర్డ్స్ అండ్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. మహాభారతం లిఖించడం పూర్తయిన తరువాత విశ్రాంతి తీసుకుంటున్న వ్యాస మహర్షుల వారు గజాననుడిని ఇలా అడిగారంట. నాయనా వినాయక, మీ నాన్నని అడిగి కొత్త దంతం పెట్టించుకుంటావా అని. దానికి గణపయ్య నిరాడంబరుడు ఉగ్రుడైన తన తండ్రి ఆ శంకరుణ్ణి గణపతి అడగగలిగేవాడా, అడిగితే తన తండ్రి కొత్త దంతాన్ని ఆవిష్కరించగలిగేవాడా అని ఏకదంతుడు ఆలోచించసాగాడు. लेकिन एक टेक्निक ऐसा भी है जिससे बनाई गई चीजें इतनी ड्यूरेबल होती हैं कि आप उसे डे टू डे लाइफ में इस्तेमाल कर सकते हैं. चलिए हम भी इसको इस्तेमाल करके एक ऐसी चीज बनाते हैं जो कि बहुत यूजफुल हो. उसको बनाने के लिए आपको चाहिए टिश्यू पेपर. चलिए हम भी इसको इस्तेमाल करके एक ఏంటమ్మా నన్ను కొడతావు? ఎన్నిసార్లు చెప్పాలి మీ ఇద్దరు గొడవ పడద్దని? నేను అసలు టీవీ చూడొద్దా? వాడే చూడాలా? ఇద్దరు కాదు, లోపలికెళ్ళి చదువుకోండి. రేపు నీకు రిపోర్ట్ కూడా వస్తుందిగా, అప్పుడు చెప్తా నువ్వు టీవీ ఎలా చూస్తావో. హే పోవే. ఏం వెతుకుతున్నారా? ఏమైందండి? గణేష్ నిమజ్జనం పేరుతో రోడ్ల మీద పడి చందాలు అడుగుతున్నారు. గణేష్ని పెట్టేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళకి చందాలేంటి? మళ్ళీ న్యూస్ పేపర్ చింపావా? నీకెందుకు చెప్పాలి? నేను చదువుకో. ఆ నిమజ్జనం పేరుతో వీళ్ళు తాగడానికి ఆడుతున్న నాటకాలు. అయినా వీళ్ళని కాదు, వీళ్ళ అమ్మా నాన్నలను అనాలి. తిన్నారా? నేను తిన్నా నాన్న. కిట్టువే ఎరా ఇక్కడ ఏదో అయింది నాన్న. తింటుంటే మెప్పిలేస్తుంది. ఎప్పుడు మసాలా తెలు తింటుంటే అలాగే అవుతుంది. మరి చలువ తింటే సరిపోతుందిలే కానీ. ఏమే, వీడికి పెరుగన్నం కలిపివు. అలాగేనండి. ఎల్లెలు ఆరంకెల సంఖ్య చెప్పాలంటేనే 1కి 6 సార్లు ఆలోచిస్తాం. కానీ ఓ 5 ఏళ్ల బాలుడు అద్భుత ప్రతిభ చాటుకున్నాడు. చిన్న వయస్సులోనే అంతర్జాతీయ రికార్డులను కొల్లగొడుతున్నాడు. త్వరలో గిన్నిస్ బుక్ రామ్ చరణ్ నటించిన చిత్రం మగధీరలో హీరో ఇంట్రడక్షన్ సీన్ లో బైక్ తో చేసిన
హోంవర్క్ కంప్లీట్ చేసావు కదా, బ్యాగ్లో పెట్టేసుకున్నావు బుక్స్ అన్నీ. ఓకే, బి ఎ గుడ్ బాయ్. తందారే తిత్తారా తందారే తందారి తందారే తిందారా తందేదారి తందే తందారే తిత్తారా తందారే తందారి తందారే తిందారా తందేదారి తందే తందేదారి తందేదారి తందేదారి. కిట్టు ఇట్రా. Students, I'm very disappointed this time with your results. Roll number 21. Roll number 21. లేదా ఈరోజు రిపోర్ట్ కార్డు ఇచ్చారంటగా? అయితే ఈరోజు రిమోట్ నాదే. ఎన్ని పోయాయి? అన్నీ పాస్ అయిపోయాను. ఎవరికి కావాలి బోర్డు రిమోట్? నాన్న గిఫ్ట్ ఇస్తానన్నావు. ఏం గిఫ్ట్ రా? చెప్పేస్తాం. గిఫ్ట్ తీసుకున్నాక నేను చెప్తా. చూద్దాంలే. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఏంటాడు గోలా? అన్నగారు ఎగ్జామ్లో పాస్ అయ్యారంటలే. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? సాటర్డే కదరా, ఈ పాటికి వచ్చేయాలి. వచ్చేస్తుంటారులే. కిట్టు, నాన్నగారు వచ్చారు. వాడికి ఇవాళ రిపోర్ట్ కార్డు ఇచ్చారంట. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఏది తీసుకురా. పాస్ అయితే సరిపోదు, ఇవేం గొప్ప మార్కులు కాదు, ఇంకా మంచి మార్కులు రావాలి. ఇంకా ట్రై చేయొచ్చు. నానా, వాడికి ఏదో గిఫ్ట్ కావాలంట. ఏం గిఫ్ట్ రా?
ఇదేనా? హలో, ఏమైపోతుందే? నిన్న ఇచ్చిన ఫైల్ ఈ రోజుకి మాయమైపోతుందా? కనపడట్లేదండి, కనపడట్లేదు. చెప్పిన పని మీద ధ్యాస ఉండదు. నాకేం తెలీదు. రేపటికల్లా నాకు ఆ ఫైల్ కావాలి. ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు. ఏంది? వెళ్ళి చదువుకోపో. ఆగు. ఆ జుట్టు చూడు ఎంత పెరిగిపోయిందో. రేపు పొద్దున త్వరగా లేచుండు, కటింగ్ షాప్ తీసుకెళ్తాను. అమ్మా, నాకు హెయిర్ కట్ కావాలమ్మా. నాన్న అడుగమ్మా. చూసావు కదా, నాన్న చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను అడిగితే నన్ను కూడా తిడతారు. ప్లీజ్ అమ్మా, నాన్న అడుగమ్మా. నా వల్ల కాదురా. పోనీ ముందు నువ్వు వెళ్ళి అడుగు, తర్వాత నేను కూడా మాట చెప్తా. అప్పుడు వింటారేమో చూద్దాం. నాన్న తిడతాడమ్మా. ప్లీజ్ రా, నన్ను ఇందులోకి లాగొద్దు. నువ్వు మీ నాన్న చూసుకోండి. అక్క, ఏంట్రా కొత్తగా ఉంది పిలుపు? నాకు హెయిర్ కట్ కావాలక్క. నాన్నకు చెప్పక్క. గిఫ్ట్ నెగరాగా తెచ్చుకోపో. అలా కాదక్క, ప్లీజ్ అక్క, చెప్పక్క. అది కాదురా కిట్టు, అవన్నీ పెద్దవాళ్ళకే సూట్ అవుతాయి, నీకు కాదు. పడుకో. అక్క అక్క లేవక్క, నాకు హెయిర్ కట్ సెట్ అయిందక్క. అక్క లేవక్క. సినిమా ఎందరికో వినోదం, కానీ కొందరికి అదే జీవితం. సినిమాల తరహాల్లో వారు కూడా చెయ్యాలని ఘోరంగా బోల్తా పడతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కష్టపడి చదువుకుని పరీక్షలు రాసుకోవాల్సిన ఒక కుర్రాడు ఇటీవల కాలంలో విడుదలయ్యి ఘన విజయం సాధించిన కిక్ అనే సినిమాని చూసి తన కాలేజ్లో కిక్ లేదని ఎవరు సాహసించతగని పని చేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు, ఏం పని చేశాడు? వీడు బాత్రూంలోకి వెళ్ళి చాలాసేపు అయింది మా, పిలిచినా పలకట్లేదు. కిట్టు కిట్టు. కిట్టు త్వరగా రా, లేట్ అవుతుంది. ఆగని పని అమ్మకి చెప్తా. అమ్మ చూడమ్మా, వాడు ఎంత పిలిచినా పలకడం లేదు. రేయ్ త్వరగా రా. కిట్టు, వెళ్దామా?
సరిపోయిందిగా. ఏంటి సార్ చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు? చుట్టూ బాగా పెరిగిపోయిందిగా. ఏంట్రా కిట్టు, ఏ కటింగ్ కావాలి? ప్రభాసా, అల్లు అర్జునా? జాన్సన్ బేబీ కాదే, అమూల్ బేబీ. సార్ మీరు అడిగినట్టే వచ్చిందా? వాడినే అడగండి. అద్గది చూసారా, శివుడు ఎంతటి ఉగ్రుడైనా చిట్ట చివరికి ఆయన భోలాశంకరుడు. ఎవరు ఏది అడిగినా ఇవ్వక తప్పడు. అటువంటి నాన్న తన కొడుకు కోరుకున్నది ఇవ్వకుండా పోతాడా? ఒకవేళ తను చెప్పలేకపోతే మనసులోని మాట కన్న తండ్రికి తెలియకుండా పోతుందా? చిన్నారి పున్నారి మా తూనిగా తూనిగా చాటుగా చిల్లటలాడిందిగా. చెట్టారు కుమ్మాన కూర్చుందిగా గోరింక సందేళ సయ్యటలాడేందుకా. హే గోరింక గుడికి చేరిందో చేరిందా చేరిందా, కష్టాలే గోవిందో గోవిందా గోవిందా. తూనిగా నీ పైన వాలిందో వాలిందా వాలిందా, కన్నీలే గోవిందా కన్నీలే గోవిందా గోవిందా. గట్టిగా పట్టుకో చిన్న వేలు చిందేయకుండా, గుర్తులే రట్టుగా నవ్వు గుండె నిండా. చప్పున చుట్టుకో నాన్న కాళ్ళు సందివ్వకుండా, గుర్తుగా పెట్టుకో నాన్న నీకు అండా. అందేదారి 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 అందేదారి. కళ్ళ నీళ్ళు మాపే కమ్మని వేడుక, నాన్న చూపులోనే ఉంటాదిగా ఉంటాదిగా. చేయి జాపుకున్నా చక్కని కానుక, చెంపగిల్లుకుంటూ సంత చేరుతుందే. గోరింక గూటికి చేరిందో చేరిందా చేరిందా, కష్టాలే గోవిందో గోవిందా గోవిందా. నీ పైన వాలిందో వాలి
గోవిందా కన్నీలే గోవిందా కన్నీలే గోవిందా గోవిందా గట్టిగా పట్టుకో చిన్న వేలు చిందేయకుండా గుర్తులే రట్టుగా నవ్వు గుండె నిండా చప్పున చుట్టుకో నాన్న కాడు సందివ్వకుండా గుర్తుగా పెట్టుకో నాన్న నీకు అండా. ఇంకొంచెం చిన్నగా చేయించాల్సింది కదరా.